వివేకానంద రెడ్డి హత్య కేసులో వింత మలుపు తిరిగింది అన్నటువంటి ఉదంతం చూసాం. అది ఒక రకమైన పోలీసింగ్. ఇప్పుడు గోరంట్ల మాధవ్ మరొక రకమైనటువంటి తనకి సంబంధించినటువంటి ఇష్యూలో ఏదైతే ఫోక్సో కేసులో ఉన్నటువంటి నిందితుల పేర్లు ప్రస్తావించకూడదు. నేను ప్రతిసారి వీడియో చేసేటప్పుడు చెప్తాను, నాట్ ఓన్లీ ఫోక్సో, లైంగిక వేధింపులకి గురైనటువంటి మహిళ పేరు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు కానీ ఆ విజువల్ కానీ ప్రొజెక్ట్ చేయకూడదు. అలాగే అత్యాచారం కేసులలో ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయకూడదు. ఈ రెండు మహిళల విషయంలో ఆ బాధ్యత ఉండాలి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు అందరూ చెప్పుకొచ్చింది. ఎందుకయ్యా అంటే ఇవాళ ఆ సంఘటన సందర్భంలో వాళ్ళందరిది చూపెడితే ఆ తర్వాత అసలు శిక్ష అదంతా కోర్టు చూసుకుంటుంది. కానీ ఈలోపు వాళ్ళు సమాజంలో వాస్తవంగా అయ్యో అనే కంటే కూడా వాళ్ళని చూసి వేరేగా చూడటం ప్రారంభిస్తారు. రెండవది ఆ అయ్యో అనేటటువంటి చూపుతో విపరీతమైనటువంటి ఫీలింగుల వైపుకి వెళ్ళిపోయి వాళ్ళు మానసికంగా కుంగిపోతారు. కాబట్టి ఆ పేరు ప్రస్తావించకూడదు. అందుకనినే దిశ, నిర్భయ అసలు పేర్లు వేరు. దిశ అని పేరు పెట్టారు, నిర్భయ అని పేరు పెట్టారు. అట్లాగే వేరే పేరుతో కేసును డీల్ చేస్తారు. ఇప్పుడు అట్లాంటిదే మాట్లాడాల్సింది పోయి డైరెక్ట్గా పేరు చెప్పారు అన్నటువంటి కారణంగా వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేశారు కాబట్టి ఆవిడకి తెలుసు. కాబట్టి ఈ విషయాలు ఆవిడ పెట్టినటువంటి కంప్లైంట్ ఆధారంగా గోరంట్ల మాధవ్ని పిలిచారు, ప్రశ్నించారు. ఆయన పోలీస్ అధికారిగా చేసిన ఆయన కాబట్టి ఆయనకి తెలియాలి. కాకపోతే మీరు చూపించేటటువంటి వీడియో నాదే కానీ ఆడియో నాది కాదు అంటే దాని మీద తేడా చేశారు అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ చేసుకోండి అనేటటువంటి కాన్సెప్ట్ అతను రివర్స్ అయ్యారు. రెండవది, ఇప్పుడు నేను ఉల్టా కేసులు పెడతాను. ఇంతకుముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలా లైంగిక వేధింపుల బాధితుల పేర్లు చెప్పారు, అవన్నీ నేను కేసు పెడతాను, అది రిజిస్టర్ చేయాలి. ఈయన చెప్పినంత మాత్రం చెయ్యరు. కాబట్టి ఈయన కూడా ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి బిఎన్ఎస్ యాక్ట్ కింద ఆ తర్వాత కోర్టు కేసి ఎందుకు కేసులు నమోదు చేయట్లేదని ఆ విధంగా లీగల్గానే వెళ్ళాలని డిసైడ్ చేసుకోవడం అన్నది కీ పాయింట్ ఇక్కడ.